ఇది నా వాగ్దానము. ఇర్మియా 31:17 రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన జీవితాలలో దేవుడు ఆయన మేలును అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా ప్రతిదినము కూడా దేవుని యొక్క మేలు, ఆయన కృప మనకి అనుగ్రహించాలి అని మనము ఎదురు చూస్తూ ఉంటాము. దానినే దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నేను మీకు మేలు కలగజేస్తాను, మీరు భయపడవద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోను వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందింపజేసేదను, విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకులు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. అవునండి, మన యొక్క జీవితాలలో ఆయన మేలు చేసినప్పుడు మనము సంతోషింపబడతాము. మన విచారము అనేది కొట్టివేయబడుతూ ఉన్నది, మన దుఃఖము కొట్టివేయబడుతుంది. అందుకనే దేవుడి దినమున అంటూ ఉన్నారు, మీ విచారము కొట్టివేస్తాను, నేను మీకు ఎంతగానో మేలు కలగజేస్తాను అంటూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో మేలును, మనకి సంతోషాన్ని అనుగ్రహించేది యేసయ్య. ఆ యేసయ్యని మనము కలిగి ఉన్నాము కాబట్టి ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తారు, మీ విచారణ కొట్టివేసి మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషించు వారిగా నేను చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే సజీవమైన దేవుడును, మన యొక్క జీవితాలలో ఆయన కృపను ఎల్లప్పుడూ అనుగ్రహించే దేవుడు, మన ముఖములను చూచి మనల్ని ఎల్లప్పుడూ కూడా సంతోషపరిచే దేవుడును మనము ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, కలిగి ఉన్నాము. కాబట్టి ఈ దినమున దేవుడు అంటున్నారు, రాబోవు కాలమందు నీకు మేలే కలుగుతుంది కానీ కీడు అనేది కలగదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మాకు మేలు కలగజేసి మా యొక్క దుఃఖదినములు తీసివేసి మమ్మల్ని ఎంతగానో సంతోషభరితులుగా చేసే దేవుడు మీరే తప్ప ఇంకెవ్వరూ లేరు నా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క భవిష్యత్తుని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వాళ్ళ ఆరోగ్యములను, వారి పనులు, ఉద్యోగములు నా ప్రభువా, ఇంకా ఏది కావాలనుకుంటున్నా అవన్నీ కూడా అనుగ్రహించండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరిచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. మీరే మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. యేసయ్యా నాయన, నా తండ్రి, నా ప్రభా, మీ కృపలో ప్రతి బిడ్డని ఆయన నా తండ్రి దాచి నడిపించమని కోరుకుంటున్నాను. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. 190 దేశంలో నా ప్రభా మీ కృపలో భద్రపరచండి. నా ప్రభా, ఏ దేశం కూడా ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్టము, బాధలు రాకుండా సహాయం చేయండి. నాయన భూకంపాలు కానీ, నాయన ఫ్లడ్స్ కానీ నా ప్రభా ఏవి కూడా సంభవించకుండా నాయన భూమిని భద్రపరిచి నాయన నడిపించండి. నాయన సువార్థికులకి తోడై ఉండండి, మిషనరీస్కి తోడై ఉండండి, పాస్టర్స్కి తోడై ఉండండి. నా ప్రభా విశ్వాసులకి తోడై ఉండండి. నా ప్రభా మీ కృపలో భద్రపరచండి. ఎటువంటి కీడు, అపాయం వారి దగ్గరికి రాకుండానైనా మీరు సహాయం చేయండి. నా ప్రభా యేసయ్యా నాయన, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి మీరే నా ప్రభా చక్క మార్గాలను తెరిచి వారి యొక్క ఇబ్బందులన్నీ తీసివేయండి. నా ప్రభా కృప చూపించండి. నాయన ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. నా ప్రభు యేసయ్యా నాయన, ఏ బిడ్డలు అయితే ఏ ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ బాధపడుతున్నారో అవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నా ప్రభు ఎవరికి ఏది కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నా. నా దేశంలో నా ప్రభా చక్కగా నాయన ధరలు పెరగకుండా ప్రతి ఒక్కరికి నాయన నా తండ్రి అన్నీ కూడా నిత్యావసరాలు అన్నీ కూడా నా ప్రభా అందుబాటులో ఉండడానికి మీరు సహాయం చేసి
నాయన నా తండ్రి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.